అయితే రామబ్రహ్మం గారు ఆంధ్రప్రదేశ్‌ని అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందంటున్నారు. అమరావతి చాలామంది కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతి గురించి చాలా గొప్పగా చెప్పారు ఆయన స్పీచ్‌లో. అండ్ ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారి గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇక వికసిత భారత్ కోసం ఎన్టీఆర్ కలలు కన్నారు. మన కూటమితో దాన్ని నిజం చేద్దాం, చేశామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు ప్రపంచంలో మేటి మహానగరం అమరావతి. ఇప్పుడు వాగేవాళ్ళకి తెలియకపోయినా భవిష్యత్తులో తెలుస్తుంది. దీనికంటే ముందు గత పాలకుల దారుణ మారణకాండకి అమరావతి రైతులు ఎలా బలయ్యారో చూసాం. ఆ అమరావతి రైతులు కనకదుర్గం గుడికి వెళ్తా ఉంటే ఎలా దాష్టికాలు చేశారో చూసాం. వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్తా అంటే తినే తిండిని కూడా కాళ్ళదల్ని వాళ్ళ ఇస్త్రాకులు లాక్కుంటే ఆ రైతులు మహిళామణులు రోడ్డు మీద కూర్చుని భోజనం చేసిన పరిస్థితి చూసాం. అరసవెల్లి సూర్యదేవాలయానికి వెళ్తా అంటే రాజమండ్రిలో ఆపి వాళ్ళ మీద పెట్రోల్ సీసాలు వేసిన సంగతి చూసాం. ఆ దాష్టికాల నుంచి బయటపడి ఆ అమరావతి రైతుల ఉసురు తగిలి 11కు పరిమితి అయ్యి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయిన పరిస్థితి చూసాం. గత పాలకుడు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. ఆ పరిస్థితి చూసాం. ఇవాళ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ పండగ వాతావరణం నెలకొంది. సార్ చెప్పినట్టు, మోడీ గారు చెప్పినట్టు గ్రహణం వీడింది. గ్రహణం అంటే జగన్మోహన్ రెడ్డి అనే గ్రహణాన్ని వీడిందని చెప్పి ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా చెప్పాడు. ఈ పరిస్థితుల్లో అమరావతి మహానగరం అవుతుంది. నాడు దేవతల రాజధాని అమరావతికి ఇంద్రుడు రాజైతే నేటి ప్రజా రాజధానికి చంద్రబాబు నాయుడు పాలకుడు. అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దబడుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక వాగే మొరిగే గ్రామ సింహాలు మొరుగుతూనే ఉంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. రైట్. మీరన్నట్టు అమరావతి రైతులు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, అమరావతి నిర్మాణం కోసం చాలా కష్టపడ్డ పరిస్థితులు మనం చూసాం. చివరికి ఎటకేలకు ఇప్పుడు దాన్ని నిజం కాబోతుంది. ఇలాంటి టైంలో కూడా దాని గురించి దుష్ప్రచారాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఎలా చూడొచ్చు అంటారు? ఆ దుష్ప్రచారాలను నమ్మి ఒకప్పుడు ఓట్లేసి గెలిపించారు. ఆ శనిని నెత్తిపెట్టున్నారు. ఆ శని వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలు చూశారు, అనుభవించారు. ఈసారి వాళ్ళు ఎన్ని అబద్ధ కల్పనలు, ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మే స్థితిలో ప్రజలు లేరు. రాష్ట్ర ప్రజలు వాళ్ళ దుష్ప్రచారాలని నమ్మి మళ్ళీ వాళ్ళకి ఏదో అవకాశం ఇస్తారన్న భ్రమలో వాళ్ళు ఏదో ఉన్నట్టున్నారు. ఆ అవకాశం వాళ్ళకి రాదు. రాజకీయంగా ఆ పార్టీ సమాధి అయిపోయింది. అయితే ఇప్పుడు సార్ ఒక మాట అన్నారు, అమరావతి నిర్మాణం అసాధ్యం కాదు అని చెప్పి. కానీ వైసీపీ ఏం ప్రచారం చేస్తుంది, ఇక్కడ ఎంత శుభ పరిణామం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక శుభ సూచకంగా ఉంటే, ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు, ఇప్పటి వరకు ఏమో వచ్చినవన్నీ తీసుకొచ్చి అక్కడ అమరావతిలో గుమ్మరిస్తున్నారన్నారు. ఇప్పుడు విశాఖలో ఎందుకు మరి ఐటీ వాళ్ళు వస్తున్నారు, అక్కడికి ఎందుకు రావట్లేదు అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఓవరాల్గా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి కనిపిస్తూ ఉన్న టైంలో మరి వాళ్ళు ప్రచారం చేసే ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంట. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్ర కొన్ని చేస్తున్నారు, రాయలసీమ కొన్ని ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు, అట్లాగే అమరావతిలో కొన్ని ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. దాని మీద కూడా ఏడిపోయింది వాళ్ళకి. అంటే ఉత్తరాంధ్రకి అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదా, లేకపోతే రాయలసీమకు ప్రాజెక్టులు రావడం ఇష్టం లేదా, అది చెప్పొచ్చు కదా. రాష్ట్రం బాగుపడితే జగన్మోహన్ రెడ్డి కడుపులో మంటలు వస్తూ ఉంటాయి. రాష్ట్రం బాగుంటే జగన్ రెడ్డి కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు. దుర్మార్గుడు, అట్లాగే మాట్లాడతాడు, అలాగే మాట్లాడిస్తాడు కూడా ఆ పేటీఎం సన్నాసులతో చేత. ఇప్పుడు మీ రాష్ట్రం బాగుంటే మీకు ఆనందంగా ఉంటుంది, మీ ఇల్లు బాగుంటే మీకు ఆనందంగా ఉంటుంది. వాళ్ళకి ఎందుకు ఏడుపు? ఉత్తరాంధ్రకి ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి చూస్తున్నాం. రేపు మాపు గూగుల్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. అట్లాగే గ్రీన్ ఎనర్జీ వస్తుంది, రాయలసీమ బోల్డ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఏంటి బాధ? నువ్వేమో పారిపోయి ఓడిపోగానే పారిపోయి ఎలంకలో కూర్చున్నావు. రాష్ట్రం ఏమైపోతే నీకెందుకు? మీరు ఎవరు అసలు మాట్లాడడానికి? ప్రజలు వద్దనే కదా పంపించేస్తుంది మిమ్మల్ని. కానీ ఆయన ఇప్పుడు రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని మాట్లాడుతున్నారు. రాక్షసుడు మాట నోటి వెంట అట్టగా మాటలు వస్తాయి. ఆయన రాక్షసుడు కాబట్టి రాక్షస మాటలు మాట్లాడతాడు. ఇక్కడ దేవతలు కాబట్టి దేవతల మాటలు మాట్లాడతారు. ఆ వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి తెలియదు కాబట్టి అటు మాట్లాడుతూ ఉంటాడు. సో ఇప్పుడు అమరావతి నిర్మాణం గురించి ఈ వైసీపీ తరపు నుంచి ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు పాలన విభజిత అంటే అంతకు ముందు కూడా చూశారనుకోండి, రాష్ట్రం విభజన తర్వాత ఆయన పాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలంటారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎవరు కట్టుబడి ఉన్నారు అని? ప్రజలకు చిన్న ఉదాహరణ ఎలాగంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజారెడ్డి కుటుంబాన్ని పులివెందుల 40 సంవత్సరాల నుంచి పోషిస్తుంది. ఆ కుటుంబాన్ని పులివెందుల ప్రజలు పోషిస్తున్నారన్న లిటరల్గా. ఆ పులివెందులకి
రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం తాగటానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. ఒక రోడ్డు కూడా సరిగ్గా వేసుకోలేకపోయారు ఇద్దరు. గత 5 ఏళ్ల పాలనలో రోడ్ల మీద గుంటలు కూడా పోడ్చలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు? ఈయన ప్రజల్ని ఏం వదిలేస్తాడు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న మంచినీళ్ళు ఇస్తున్నారు, రోడ్లు బాగు చేశారు. జగన్మోహన్ రెడ్డి స్కూలు 25% కట్టి పారిపోతే ఆ స్కూల్ని కూడా కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసింది. ఇంకా అనేక కార్యక్రమాలు పులివెందులో కూటమి ప్రభుత్వం చేస్తుంది. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా పంటకు నీళ్ళు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత గండికోట నుంచి నీళ్ళు ఇచ్చాడు ఆ పరిసర ప్రాంతాలకి, పులివెందుల నియోజకవర్గానికి. బాబు కొడుకులు కనీసం పంటకు నీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు, మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. వీళ్ళ పాలన గురించి, రాష్ట్రం గురించి, ప్రజల గురించి మాట్లాడేది. వాళ్ళకి దోచుకోవడం తప్ప పరిపాలన అంటే తెలియదు. వాళ్ళు చంద్రబాబు గారి గురించి మాట్లాడే నైతిక హక్కులు వాళ్ళకి లేవు. రాష్ట్రం గురించి, రాష్ట్రం పేరెత్తే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు.